గ్రామంలో చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మా యొక్క ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి ఈరోజు ఆవిష్కరించడం మా అందరికి చాలా చాలా శుభ దినంగా పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనాది కాలం నుండి మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఇక్కడ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయాలనే కోరిక. అయితే మా యొక్క ఆర్థిక స్తోమత అంతంత మాత్రం ఉండడం వల్ల ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మేము విగ్రహం ఏర్పాటు చేయలేకపోయాం. మరి ఈరోజు మా యొక్క యూత్ కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ గారు డాగల మహంకాళి గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు గుడాల చిన్నబాబు గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ నల్లమటి రాజు గారు, జాయింట్ సెక్రటరీ నక్క విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ట్రెజరర్ గుడాల రమేష్ గారు, వీరి యొక్క సహాయ సహకారాలతో మా యొక్క గ్రామస్తుల సహకారంతో మరి యొక్క విగ్రహం ఏర్పాటు చేసి మరి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు కూడా చాలా దాతృత్వం కలిగి విరాళాలు ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా మరి మా యొక్క గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గుడాల వీర వెంకట సత్యనారాయణ గారు కూడా ఎంతో తోడ్పాటును అందించారు. వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ గ్రామంలో మా కోటికేశ్వర గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మరి దీనికి సహకరించిన మా యొక్క గ్రామ యొక్క పెద్దలు, గ్రామ నాయకులు, అదేవిధంగా యూత్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క గ్రామ రైతులు కూడా, మా యొక్క గ్రామ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మా గ్రామస్తులందరూ కూడా, మా యొక్క సంఘం, అలాగే గ్రామస్తులు, ఉద్యోగస్తులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క విగ్రహాన్ని గత 10 సంవత్సరాల ముందే వేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాం. అయితే ఆ ప్రయత్నాలు అప్పటి నుంచి అలా ప్రయత్నం చేయడం వల్ల ఈ రోజుకి సాధ్యపడింది. అయితే మా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులందరూ కూడా బాగా సహాయ సహకారాలు అందించారు. వారి యొక్క సహాయ సహకారాలతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అలాగే ఇక ఏర్పాటు చేసినటువంటి యూత్ చాలా బాగా కష్టపడ్డారు. అలాగే గ్రామ సర్పంచ్ గారు, వారి యొక్క భర్త ఎంపీటీసీ గారు, అలాగే యూత్ సభ్యులందరూ కూడా అహోరాత్రులు కూడా నిద్రలు మాని ఇక కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు గ్రామం తరపున, అలాగే పెద్దల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క జన్మదినాన్ని మా పెద్దలైనటువంటి వారు చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎప్పుడో. అయితే ఆ యొక్క విగ్రహం దగ్గర మేము చేసేవాళ్ళు. అయితే ప్రతి గ్రామంలో కూడా ఇంకా నిలువెత్తు విగ్రహం ఉన్నది. అయితే మా గ్రామంలో ఏర్పాటు చేసుకోలేని బాధ చాలా కాలంగా మమ్మల్ని అందరూ కూడా వేధిస్తూనే ఉండడం వల్ల మేమందరూ కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క విగ్రహానికి మా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించి, అలాగే మా గ్రామస్తులు, రైతులు అందరూ కూడా మాకు ఏర్పాటు చేసినటువంటి విగ్రహ పండుగలు పాలు పంచుకున్నందుకు వారికి కూడా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచ్చు ఇంతటితో విరమిస్తున్నాను. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, పౌర ప్రముఖులు, మరి యూత్ సభ్యులు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పాత్రికేయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాడు మా గ్రామంలో మరి ఈ విగ్రహావిష్కరణ ఇంత ఘనమైన రీతిలో జరిగిందంటే మా యూనియన్ యొక్క, అలాగే ప్రజల యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల మేము ముందుకు వెళ్ళగలిగాం. ఎందుచేత అంటే దీనికి చాలా మరి ద్రవ్యం చాలా ఖర్చు అయింది. మరి రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు కూడా మా నాయకుడు మా గ్రామంలో నిలువెత్తు విగ్రహం ఉండాలి, మా గ్రామ ప్రజల కోరిక నెరవేరాలనే ఉద్దేశంతో వాళ్ళు రోజుకి 500 రూపాయలు తెచ్చుకున్న 5,000, 10,000, 3,000, 2,000 రూపాయలు కూడా ధన సహాయం అందించి మాకు తోడ్పాటును అందించి ఈ విగ్రహ ఆవిష్కరణకు ఎంతో ఇదోదకంగా దోహదపడ్డారు. మరి విధమైన కార్యక్రమం గ్రామంలో జరిగిందంటే మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మరి అంబేద్కర్ యొక్క ఆశయాల్ని, మరి సిద్ధాంతాలని మేము నమ్మి వారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి, అనుసరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రేపు 14వ తేదీని కూడా ఇంకా బహుత్తర కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మరి యథావిధి కార్యక్రమంతో పాటు భోజనాలు పెట్టడం, తర్వాత పేదవారికి ఏమైనా మా సహకారం అందించడం, ర్యాలీ, బైక్ ర్యాలీ కూడా చేసి ఇంకా ఘనమైన రీతిలో
మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక రచించుకున్నాం. మరి ఆ ప్రణాళిక అంతా కూడా నెరవేరడానికి మా యూత్ సభ్యులు, సంఘ సభ్యులు, అలాగే గ్రామ ప్రజలు మరి ఒకసారి మాకు పూర్తి సహకారాన్ని అందించాలని నేను సభాముఖంగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ